శ్రీ సాయిరామ్. 1926వ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ బాబా ఇచ్చినటువంటి ఉపన్యాసం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు 23/11/66న తమ జన్మదినోత్సవ సందర్భంలో ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఆ రోజున నిలయ ప్రాంగణమున కిక్కిరిసి ఉన్నటువంటి దేశ విదేశాల భక్తుల మహాసభకు అమిత ఆనందం ఇచ్చారు. మానవుడు లోకము తీర్చిదిద్ది స్వర్గముగా మార్చే శక్తి సామర్థ్యము గల విశ్వశిల్పి, రసస్వరూపుడు, అమృత స్వభావుడు. అయితే ఇంద్రియాల వెంటబడి దేహభ్రాంతికి బానిసుడై అరిషడ్వర్ములకు అవకాశం ఇచ్చి ధైర్యాన్ని జారవిడిచి నిరాశతో కూలిపోతున్నాడు. వ్యాధి పీడితులై మానవులు బాధపడే రీతిగా లోకము దుష్ట స్వభావం వల్ల బాధపడుతున్నది. ఈ వ్యాధికి ఆధ్యాత్మిక తత్వమే దివ్య ఔషధము. సత్యం, శివం, సుందరం అంటే పరమాత్మ స్వరూపమే. అదే వ్యక్తి స్వరూపము, ఆత్మతత్వము. సత్యం అనే వెలుగు ద్వారా రుజుమార్గమును తెలుసుకొని తేజోవంత జీవితమును గడిపి ఆత్మానందమును పొందవలేను. కర్మ మార్గమును సుందరముగా అనుసరించి భక్తి మార్గమును శివముగా మంగళమయముగా ఆచరించి జ్ఞానమును సత్యాసత్య విచారము చే కనుగొనవలేను. జ్ఞాన కర్మలు లేని భక్తి బెలూను వంటిది. భక్తి జ్ఞానము లేని కర్మము ప్లాస్టిక్ పండు వలె నిరర్ధకమైనది. భక్తి కర్మలు లేని జ్ఞానము వెట్టితల మాత్రము పెరిగిన దేహము వంటిది. సత్యం, శివం, సుందరం 3 చేరే ఉండాలి. అట్లనే కర్మ, భక్తి, జ్ఞానములు 3 చేరితేనే ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగి సాక్షాత్కారము దారితీస్తుంది. తీర్థయాత్రకు వెళ్ళిన వాడొకడు ఒక గంజాయి ముక్కను తీసుకొని గంగలో, యమునలో, అన్ని పుణ్యతీర్థాల్లోనూ దాన్ని ముంచి తినాడట. అంత చేసినా కూడా అది తులసి మొక్కగా మారలేదు అని ఏడ్చాడట. అట్లాగే బాహ్య స్నాన పూజాదులచే ప్రయోజనం ఏమీ లేదు. హృదయ పరివర్తన కావాలి. దుష్కర్మలకు ప్రేరకమైనటువంటి దుర్భావం నశించిపోవాలి. అప్పుడే మానవుని నిజస్వరూపమైనటువంటి దివ్యతత్వము, పవిత్రతను ప్రకటమయ్యేది. భారతమాత పరమ సాధ్వీమణి మాతృదేవో భవ అనే వేదోక్తిని పరిపాలించాలంటే అందరూ శాంత స్వభావాలుగాను, ప్రేమ స్వరూపులుగాను, సత్యనిష్ఠులుగాను, ధర్మజీవులుగా మారవలేను. జై సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.